హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా పిల్లలైతే చికెన్ పకోడా కావాలి అని అడిగారండి. అది కూడా ఎప్పుడు ఇంట్లో చేసేటట్టు కాకుండా బయట తినే పకోడీ టేస్ట్ అయితే కావాలి అని అడిగారు. సో, ఇంక నేనైతే చికెన్ నీట్‌గా వాష్ చేసుకొని, క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే నువ్వులు, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా అయితే కలుపుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఈ విధంగా నేను చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. సరే పిల్లలు అడిగారు కదా అని ఇలా అయితే ట్రై చేశానండి. ఇంకా ఈ చికెన్ అయితే బాగా కలుపుకున్నానండి. నేను వేసుకున్న నువ్వులు అలాగే కార్న్ ఫ్లోర్ చికెన్ ముక్కకి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా అయితే కలుపుకున్నానండి. తరువాత అయితే కళాయి తీసుకొని కొంచెమే ఆయిల్ వేసుకున్నానండి. మరీ ఎక్కువ వేసుకోలేదు. కొంచెం అయితే ఆయిల్ వేసుకొని దాన్నయితే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. 20 మినిట్స్ తర్వాత కూడా చికెన్ అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం చికెన్ అయితే ఇందులో వేసుకున్నానండి. నేను కలుపుకున్న చికెన్ అంతా 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. ఈ చికెన్ ఫ్రై అయితే చాలా వచ్చిందండి. నేను నువ్వులు వేసుకున్నాను కదా! అవంతా ఆయిల్‌లోకే ఉండిపోతాయేమో అనుకున్నాను కానీ లేదండి. అవి చక్కగా చికెన్‌కి అలా పట్టుకొని అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి చికెన్ ఫ్రై. మా పిల్లలు కూడా చాలా నచ్చింది. చాలా ఇష్టంగా తిన్నారండి. ఎప్పుడు ఇలాగే చేయి మమ్మీ అని అడిగారు. ఇంక ఈ చికెన్ ఫ్రై అయితే నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇంకా చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక మనం చికెన్ తీసేస్తాం అన్నప్పుడు నేను కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి నచ్చింది ఇలా చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండీ మనకి. ఓకే అండి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే రియాన్సీ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.